హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న తెలుగు మూవీస్ ఏంటి, అందులో ఏవి బాగున్నాయి, మనకి ఏది నచ్చుతుంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ 70K కి దగ్గరగా ఉంది, సో అది త్వరగా కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి, నేను ఈ వీడియో పనిలో ఉంటా. లెట్స్ వర్కింగ్ టుగెదర్. ఇండియన్ హీస్ట్ మూవీస్ రీసెంట్ గా చాలా తక్కువ వచ్చాయి. ప్రెసెంట్ ఓటీటీలోకి వచ్చిన మరో హీస్ట్ థ్రిల్లర్ జ్యువెల్ థీఫ్. అయితే ఆఫ్రికాలో ఒక రిచెస్ట్ డైమండ్ ఒక మ్యూజియం లో ఉంటుంది. దాన్ని దొంగలించడానికి హీరో ఎలాంటి పన్నగాలు వేశాడు, తనకి హెల్ప్ చేసింది ఎవరు, తన గ్యాంగ్ వాళ్ళ అనుకున్న టార్గెట్ ని సాధించగలిగారా లేదా, ఎలాంటి విషయాలతో తీశారు ఈ జ్యువెల్ థీఫ్. హీస్ట్ థ్రిల్లర్ అనగానే మనకు ఒక గ్రిప్పింగ్ నరేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అది దొంగలించినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏమైందన్నది చాలా మూవీస్ లో లోపిస్తాయి. అంటే ఆ సస్పెన్స్ గానీ ఆ గ్రిప్పింగ్నెస్ గానీ మనం మిస్ అవుతాం. సేమ్ అలానే ఈ మూవీ ద్వారా కూడా మనం ఫీల్ అవుతాం. హీరో ఆ డైమండ్ ని దొంగతనం చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, అది ఎవరి వల్ల, అది తెలియాలంటే ఈ మూవీని కంప్లీట్ గా చూడాల్సిందే. అయితే ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం ఈజీగా గెస్ చేయొచ్చు, అండ్ అలాగే జరుగుతుంది కూడా. సో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా పాత్ ఫార్మాట్ లోనే ఇది కొనసాగించడం కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. మెయిన్ గా సైఫ్ అండ్ జైదీప్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో మూవీని ఎరగదీశారు. అండ్ సబ్జెక్ట్ లో కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్నెస్ పెంచి ఉంటే ఆడియన్స్ బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. బట్ ఒక మీడియోకోర్ డ్రామాగా మిక్స్డ్ గా ఉంటుంది మూవీ. అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అలా ఉంటుంది. అయితే ఈ డేంజరస్ గేమ్ లో హీరో తను దొంగలించిన రెడ్ సన్ డైమండ్ ని నిలబెట్టుకోగలిగాడా లేదా తెలియాలంటే కంప్లీట్ గా ఈ మూవీ చూడాలి. సో ముందుగా చెప్పినట్టు ఈ మూవీ హీస్ట్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా ఓటీటీలో నెవర్ ల్యాండ్ నైట్ మేర్ అన్న మూవీ అయితే చూసాను భయ్య. ఇది ఒక స్లాషర్ ఫిలిం. ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. జనరల్ గా హాలీవుడ్ లో స్లాషర్ మూవీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ మన వాళ్ళు కూడా ఆ మూవీస్ ని సస్పెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం బాగానే లైక్ చేస్తారు. అలాంటి వన్ ఆఫ్ ద మూవీ ఈ నెవర్ ల్యాండ్ మూవీ. మూవీ కాన్సెప్ట్ ఎటువంటి స్పాయిలర్ లేకుండా చెప్తా, ఒకసారి వినండి. ఒక వింత మనిషి ఉంటాడు, ఒకసారి మాస్క్ వేసుకుంటాడు, ఒకసారి మాస్క్ వేసుకోడు. వాడేమో చిన్నపిల్లలందరినీ కిడ్నాప్ చేసి నెవర్ ల్యాండ్ కి తీసుకుపోతా, నెవర్ ల్యాండ్ కి ఎత్తుకుపోతా, దోచుకుపోతా అని అంటూ ఉంటాడు. అసలు నెవర్లాండ్ ఏంటి, వీడు దోచుకుపోయి అక్కడికి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటాడు. సో ఈ ప్రాసెస్ లో చాలా మందిని చంపేయడం గానీ, చాలా మందిని కిడ్నాప్ చేయడం గానీ, ఇలాంటి దుస్సాహసాలు అయితే చాలానే చేస్తాడు. అసలు వీడెవడు, నెవర్లాండ్ కి వీడికి సంబంధం ఏంటి, అసలు నెవర్లాండ్ లో ఎవరుంటారు, అదేమైనా ఐలాండా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని చూడాలి. మరీ సూపర్ బంపర్ మూవీ అయితే చెప్పను గానీ ఒక్కసారి టైం పాస్ అయితే అయిపోతుంది. అది కూడా ఎవరికి అంటే స్లాషర్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే. మరీ టూ రక్తపాతంగా అయితే లేదు, కానీ ఉన్న సీన్స్ మాత్రం రక్తపాతంగానే ఉన్నాయి. మెయిన్ గా చేజింగ్ సీన్స్ చాలా బాగా తీశారు, అందుకనే ఈ మూవీని ఒకసారి అయినా చూడొచ్చు అంటున్నా. మిడిల్ లో వచ్చే చేజింగ్ సీన్స్ అది కూడా మంచి బ్యాక్గ్రౌండ్ తో మంచి ఎఫెక్ట్ ఇచ్చి బాగా చేశారు. అలాంటి 3-4 సీన్స్ ఉండడం వల్ల ఈ మూవీ మీకు పెద్దగా బోర్ అయితే అనిపించదు, ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు అనిపిస్తుంది. కానీ ఇలాంటి స్లాషర్ మూవీస్ కాన్సెప్ట్ అయితే ఒకేలా ఉంటాయి. ఫైనల్ గా మనోడు చిన్న పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలియాలంటే ఈ మూవీని ట్రై చేయండి. తెలుగులో కూడా ఉండడం వల్ల చూసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన మరో మూవీ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ 1 మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అయితే సేమ్ అదే సాగాని కంటిన్యూ చేస్తూ మ్యాడ్ స్క్వేర్ కూడా తీశారు. అయితే మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేసినంత ఇదిగా ఈ మూవీ లేకపోయినా ఈ మూవీ కూడా బాగానే ఉంది. అంటే యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టు పెద్దవాళ్ళకి గానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి గానీ నచ్చదు, కానీ యూత్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ తో కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ సిచ్యువేషనల్ కామెడీని యాడ్ చేస్తూ చాలా సిల్లీగా ఉంటుంది. అవైతే కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి, ఇంకొన్ని చోట్ల పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్ లో లడ్డుగాడు తన ఫ్రెండ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటుంది. అలానే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా లడ్డుగాడు జైల్లో తన తోటి ఖైదీలతో పాటు అసలు తను ఆ జైల్లోకి రావడానికి గల కారణం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మూవీ. అసలు లడ్డుగాడు ఆ జైల్లోకి ఎందుకు వచ్చాడు, మిగతా ఫ్రెండ్స్ ఏమయ్యారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే చూడాలి. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, మరీ డిసప్పాయింట్ అయితే చేయదు, కానీ అలా టైం పాస్ అయిపోతుంది అంతే. అయితే ఈ ముగ్గురు మ్యాడ్ లడ్డుగాడికి అలాంటి పాటలు ఎందుకు తెచ్చిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. లూసిఫర్ 1 ఒక నార్మల్ ఫిలిం, దాన్ని మన వాళ్ళు హైప్ తెచ్చి మెగాస్టార్ చేతే రీమేక్ చేసేలా చేశారు. అయితే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పక్కన పెడితే సడన్ గా లూసిఫర్ 2 టింగ్ అని ప్రత్యక్షం ఇచ్చింది. అసలు ఈ లూసిఫర్ 2 ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం. పార్ట్ 1 లో లెక్కలన్నీ సరిచేసిన ఖురేషీ అబ్రహం మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాక మళ్ళీ అదే సిటీలో చాలా పొలిటికల్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. ఇక అలాంటి టైంలో నీడున్న సిచ్యువేషన్ లో అబ్రహం మళ్ళీ వెలుగులోకి వస్తాడు. వచ్చి ఎలాంటి లెక్కలు సరిచేసాడో తెలియాలంటే ఈ ఇంపరెంట్ 2 మూవీని అయితే చూడాలి. పార్ట్ 1
వన్ లో కొన్ని లొకేషన్స్ కి బౌండ్ అయిపోయిన స్క్రిప్ట్ మన పుష్ప 2 లాగా ప్రపంచాలే దాటిపోయేలా సీన్స్ ని తీసుకొని బాగా హైప్ ఇచ్చి మంచి గ్రాండ్యూర్ గా చాలా క్యారెక్టర్స్ ప్రెజెన్స్ తో మూవీని చాలా గ్రాండ్ గా అయితే ప్రెజెంట్ చేద్దామని మోహన్ లాల్ ఫ్యాన్ బాయ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే బాగానే ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ వర్కౌట్ అయ్యే గానీ పార్ట్ 2 మూవీస్ కింద రిలీజ్ అయ్యి ఏ మూవీ అయినా కూడా పార్ట్ 1 ఉన్నంత ఇంటెన్స్ గా పార్ట్ 2 అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ స్క్రిప్ట్ ఏంటో తెలుసు, సినిమా ఎలా ఉండబోతుందో తెలుసు, దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి తీస్తారని కూడా తెలుసు. అలానే ఈ పార్ట్ 2 కూడా సేమ్ పార్ట్ 1 లాగానే ఉంది. అయితే గ్రిప్పింగ్ మూమెంట్స్ గానీ ఏదైనా మంచి కాన్సెప్ట్ గానీ ఏమీ లేదు. హైప్ ఇచ్చే సీన్స్ ని ప్లాన్ చేసుకుని తీశారు ఈ మూవీ. మరి సినిమా ఎవరు చూడొచ్చు భయ్యా అంటే పార్ట్ 1 చూసే వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు, మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, కానీ ఏదో అలా టైం పాస్ అయిపోతుంది. బట్ ఆ సినిమాటోగ్రఫీ అండ్ గ్రాండ్యూర్ కోసం ఒక్కసారైనా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ కూడా లేవు. ఫైనల్ గా మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ డ్యూయో పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఓటీటీలోకి డబ్బింగ్ చేసుకుని వచ్చిన మూవీ ప్రణయం 1947. ఇదేంటి ఇది ఇప్పుడు దర్శనం ఇచ్చింది అనుకోవద్దు. మూవీ మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ప్రెసెంట్ ఓటీటీలో ఇలాంటి ఒక మూవీ హిట్ అయితే దీనికి ప్యారడీగా అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇంకొక మూవీ ఇలాగే దర్శనం ఇస్తుంది, కానీ అది మాత్రం పోతుంది. అయితే ఈ మూవీ విషయానికి వస్తే ఇద్దరు వయసు అయిపోయిన ముసలోళ్ళు ప్రేమలో పడతారు. ఆ ప్రేమలో వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు ఏంటి, వాళ్ళ రిలేటివ్స్ నుంచి గానీ వాళ్ళ పిల్లల నుంచి గానీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని ఎదుర్కొని వీళ్ళ ప్రేమ నిలబెట్టుకున్నారా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. అసలు వయసు అయిపోయిన ముసలాళ్ళు ఏంటి, వీళ్ళ మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో ఆ సిచ్యువేషన్ ని బాగా ఎలివేట్ చేసింది బీజిఎం. అండ్ మూవీ కూడా చాలా చిన్నది కాబట్టి మీకు పెద్దగా బోర్ అయితే అనిపించదు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఈ మూవీ టైం పాస్ గా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక ఏజ్డ్ పర్సన్స్ ఇద్దరి మధ్య అసలు లవ్ ఎలా పుట్టిందో తెలియాలంటే ఈ మూవీని కంప్లీట్ గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రెసెంట్ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది చియాన్ విక్రమ్ యాక్ట్ చేసిన వీర ధీర శూర. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే మరీ ఫ్లాప్ అని చెప్పను గానీ కొంతమందికి బాగానే ఉంది, కొంతమంది సూపర్, ఇలాంటి న్యూస్ అయితే బాగానే స్ప్రెడ్ చేశారు. అసలు ఈ మూవీ ఎలా ఉందో ఒక్కసారి అయితే చూడండి. పెరియర్ రవి ఇంటి మీదకి తన మొగుడిని కిడ్నాప్ చేశారని చెప్పి ఒక ఆడది వచ్చి మామూలు రచ్చ అయితే లేపదు. అసలే దొంగన కొడుకుల ఫ్యామిలీ, అలాంటిది ఒక లేడీ వచ్చి అలా దుమ్మెత్తి పోస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? అయితే ఫస్ట్ అయితే తరిమేస్తారు గానీ నెక్స్ట్ రోజు పోలీస్ స్టేషన్ లో తన మొగుడు కంప్లైంట్ ఇస్తే గానీ తెలీదు మనకి తను కిడ్నాప్ అయిందని. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్తారు. అయితే తను కిడ్నాప్ కి గురి అయిందా లేకపోతే వాళ్ళు ఖతం చేశారా, ఇలాంటి విషయాలతో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ ఫ్యామిలీకి ఎటువంటి హాని జరిగింది, అసలు ఇది స్కెచ్చా లేకపోతే ఆ ఫ్యామిలీ అలా చేశారా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ వీరధీర మూవీ చూడాల్సిందే. అయితే ఇలాంటి ఆపద సమయంలో ఇంకో దొంగనా కొడుకునైతే బరిలోకి దింపుతారు ఈ పెరియర్ రవి. వాడే కాళీ. వాడు స్కెచ్ చేస్తే పడందైతే లేదు, తప్పకుండా అది జరిగి తీరాల్సిందే. అలాంటి కాళీ ఈ పెరియర్ రవికి పోలీసులకి మధ్యలో ఎలా నిలిచాడు, ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే ఈ మూవీని కంప్లీట్ గా చూడండి. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. చియాన్ విక్రమ్ కదా కొంచెం జాగ్రత్త అయితే తీసుకుంటాడు. ఫ్యామిలీతో చూడొచ్చు అని ఎలా ఉంటే తన మూవీ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చిన వాళ్ళకి, అండ్ చియాన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి జస్ట్ టైం పాస్ మూవీ మాత్రమే. ఫైనల్ గా కాళీ వేసే ప్లాన్స్ ఏంటో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 గానీ, ట్రైన్ టు బూసాన్ గానీ, స్నో పీసర్ గానీ, ఇలాంటి మూవీస్ అన్నిటికీ కామన్ పాయింట్ ఆగితే చస్తావరా రే. సో అలాంటి కాన్సెప్ట్ నే ఈ మూవీలో కూడా తీసుకున్నారు. ఆ మూవీ పేరు బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. ఒక ట్రైన్ లో బాంబు ఉంటుంది. అది 100 కిలోమీటర్ స్పీడ్ కన్నా తక్కువగా వెళ్తే పేలిపోతుందని ఆ బాంబు పెట్టినోడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఇంకేమైనా ఉందా ఆ ట్రైన్ లో చూసుకోండి, మామూలు గందరగోళం కాదు. అసలు బాంబు పెట్టింది ఎవడు, ఆ ట్రైన్ లో ఉన్నాడా, అసలు వీళ్ళు ఎలా బయటపడతారు, అక్కడ నెలకొన్న గందరగోళం ఏంటి, ఇలాంటిదంతా ఇనిషియల్ ఎపిసోడ్స్ లోనే చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. కానీ వెళ్లే కొద్దీ ఈ మూవీలో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ గా, చాలా ఎంగేజింగ్ గా, చాలా గ్రిప్పింగ్ గా డైరెక్టర్ దీన్ని కన్వర్ట్ చేయడం చాలా బాగుంటుంది. అసలు ఆ ట్రైన్ లో బాంబు ఎందుకు పెట్టాడు, వాడికి ఏం కావాలి, వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఏమైనా ప్రాణాలు పోయాయా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ అయితే చూడాలి. అయితే బాంబ్ తో ఉన్న ఈ హయాబుసా 60 ట్రైన్ షినామోరి నుంచి టోక్యోకి వెళ్ళగలిగిందా లేదా, అందులో ఉన్న పాసెంజర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ మధ్యలో నెలకొన్న ఆ గందరగోళం ఏంటి, ఫైనల్ గా దాన్ని కనిపెట్టారా లేకపోతే బలయ్యారా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ మూవీ అయితే చూడాలి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి ఈజీగా సరదాగా చూసేయచ్చు ఫ్యామిలీతో. గ్రిప్పింగ్ సీన్స్ ఉండడం వల్ల మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే ప్రెసెంట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ టైం వేస్ట్ చేయకుండా అడ్డమైన మూవీస్ అన్ని చూసి బుక్ అయిపోకుండా మీ టేస్ట్ కి తగ్గట్టు ఏ మూవీ నచ్చుతుందో తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు మూవీ మ్యాచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్. బై బాయ్.